హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్లో మనం ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి, దాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, దాని నుంచి మన డే టు డే లైఫ్లో ఎంతగా యూజ్ ఉందో ఈరోజు తెలుసుకుందాం. మైకేల్ ఫ్యారడే న్యూటన్ బర్డ్స్లోని ఇంగ్లాండ్లో ఆయన సెప్టెంబర్ 22, 1791 జన్మించారు. మైకేల్ ఫ్యారడేని ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని కూడా అంటారు. అది ఎందుకంటారంటే ఆయన ఇన్వెంట్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా ఇప్పుడు ప్రపంచం మొత్తం రన్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1822లో ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ప్రిన్సిపల్ ద్వారా ఆయన మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ మోటార్ని ఇన్వెంట్ చేశారు. 2 పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్య ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతున్న కండక్టర్ని ప్లేస్ చేసినప్పుడు అది రొటేట్ అవ్వడం జరిగింది. ఇదే ఆయన మొదటి మోటార్ ఇన్వెన్షన్. అదేవిధంగా మెర్క్యూరీ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మోటార్ని ఇన్వెంట్ చేశారు. ఇలిహు థామ్సన్ అనే అమెరికన్ ఇంజనీర్ 1886లో ఇండక్షన్ రిపల్షన్ ప్రిన్సిపల్ మీదుగా పనిచేసే ఏసీ మోటార్ని ఇన్వెంట్ చేశారు. అమెరికాకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ నికోలా టెస్లా 1887లో 2 ఫేజ్ ఇండక్షన్ మోటార్ని ఇన్వెంట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇండక్షన్ మోటార్ యొక్క ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఇండక్షన్ మోటార్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టేటార్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టేటార్లో మనకి స్టేటార్ వైండింగ్ అనేది ప్లేస్ చేసి ఉంటాం. ఆ స్టేటార్ వైండింగ్ మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి స్టార్ వైండింగ్ అంటాం, ఇంకొకటి డెల్టా వైండింగ్ అంటాం. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ స్టార్ వైండింగ్ అంటే ఏంటి, డెల్టా వైండింగ్ అంటే ఏంటి, స్టార్ అండ్ డెల్టా వైండింగ్స్లో ఏం జరుగుతుంది, టార్క్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ అండ్ కరెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టేటర్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి రోటర్ పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఎగ్జాంపుల్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ గురించి నేను చెప్తున్నాను. సో ఆపరేషన్ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే మనకి స్టేటార్ వైండింగ్కి 3 ఫేజ్ ఏసీ సప్లై ప్రొవైడ్ చేసినప్పుడు ఈ యొక్క స్టేటార్ వైండింగ్లోన మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ స్పీడ్తోన రొటేట్ అవుతూ ఉంటుంది దీని చుట్టూ. సో మనకి ఫ్యారడే ఫస్ట్లో ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టేషనరీ కండక్టర్ మీదుగా పోయినప్పుడు, అంటే కట్ అయినప్పుడు, ఆ ఫ్లక్స్ అనేది దీని మీదుగా పోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్లక్స్ కట్ అవుతాయి. సో అప్పుడు కట్ అయినప్పుడు ఈ యొక్క స్టేషనరీ కండక్టర్లో మనకి ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. సో ఈ ఈఎంఎఫ్నే మనము రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ స్క్విరెల్ గేజ్ యొక్క రోటార్ని 2 ఎండ్స్కి మనం ఏం చేసామంటే ఎండ్ రింగ్స్ ద్వారా మనము ఈ కాపర్ బార్స్ని షార్ట్ చేసాం. సో ఇప్పుడు టోటల్గా ఇది ఒక క్లోజ్డ్ కండక్టర్గా యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే క్లోజ్డ్ కండక్టర్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకి అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ నుంచి మనకి ఏమవుతుందంటే రోటార్లోన ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సపోజ్ స్టేటార్ ఫ్లక్స్ ఇలా డౌన్వర్డ్గా వస్తే రోటార్ ఫ్లక్స్ అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చెప్పాం కదా, సపోజ్ ఇక్కడ ఒక సింగిల్ రోటార్ కండక్టర్ని కన్సిడర్ చేసుకుంటే ఈ యొక్క రోటార్ యొక్క ఫ్లక్స్ డైరెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టేటార్ యొక్క టోటల్ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ఇంటరాక్షన్ వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మన కింద ఫిగర్లో చూస్తే అర్థమవుతుంది. సో రోటార్ యొక్క టోటల్ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, స్టేటార్ యొక్క టోటల్ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ పోర్షన్లో చూస్తే మనకి నెట్ ఫ్లక్స్ అనేది వెరీ లెస్ ఉందన్నమాట డౌన్వర్డ్ డైరెక్షన్ సైడ్. సో ఇక్కడ నుంచి ఈ పోర్షన్ మొత్తం ఫ్లక్స్ డైరెక్షన్ చూస్తే వెరీ హై ఉందన్నమాట. అంటే ఈ రోటార్ టోటల్ ఫ్లక్స్ మరియు స్టేటర్ టోటల్ ఫ్లక్స్ అనేది ఒకే డైరెక్షన్లో ఉండడం వల్ల ఫోర్స్ అనేది మనకి అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యి ఈ విధంగా మనకి ఏమవుతుందంటే రోటార్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అదే చెప్పాము, స్టేటార్ యొక్క ఫ్లక్స్ ఫోర్స్ మరియు రోటార్ యొక్క ఫ్లక్స్ ఫోర్స్ రెండు సమ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే రిజల్టెంట్ అనేది టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ రోటార్లోన. ఈ టార్క్ వల్ల మనకి ఏమవుతుందంటే రోటార్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రోటార్ యొక్క స్పీడ్ని మనము ఎన్ఆర్ అంటాము. తర్వాత ఈ యొక్క
స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ స్పీడ్ని మనం ఏమంటామంటే ఎన్ఎస్ అంటాం అనమాట. ఫ్రెండ్స్, ఇండక్షన్ మోటార్ సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూ బేస్డ్ పాయింట్స్ ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఇండక్షన్ మోటార్లో టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి స్టార్టింగ్ టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టోటల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ 2 రెసిస్టెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఈ R2 అంటే రోటార్ రెసిస్టెన్స్, ఈ RE అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. స్లిప్ రింగ్స్ నుంచి మనం యాడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అదే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో అట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ మనకి రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే స్టార్టింగ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ రేటెడ్ స్పీడ్ రీచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రెసిస్టెన్స్ని మొత్తం మనము స్టార్ట్ చేసేస్తాం, అంటే తగ్గిస్తాం అనమాట. అందుకే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా వేసుకున్నాము. అప్పుడు ఎప్పుడైతే రెసిస్టెన్స్ని మనం స్టార్ట్ చేస్తామో స్టార్టింగ్ టార్క్, ఈ టార్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్లోన స్టార్టింగ్ టార్క్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క రోటర్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల. సో ఇక్కడ R2 లేదంటే RA అంటే మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసే ఛాన్సే లేదు స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో. రోటార్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో అదే రెసిస్టెన్స్. సో క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ఫ్రెండ్స్, ఈ ఇండక్షన్ మోటార్ అనేది డబుల్ ఎగ్జైటెడ్ మిషనా లేదంటే సింగిల్ ఎగ్జైటెడ్ మిషన్ అని అడుగుతారు. ఫ్రెండ్స్, మనం ఇందాక చూసాం కదా, ఈ ఇండక్షన్ మోటార్ అనేది ఓన్లీ సింగిల్ అంటే ఓన్లీ 3 phase సప్లై ద్వారా మాత్రమే ఎగ్జైట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇండక్షన్ మోటార్లోన ఇక్కడ కండిషన్ ఉంటుందన్నమాట. కండిషన్ ఫర్ ఇండక్షన్ మోటార్ అని అడుగుతారు అనమాట. సో ఈ కండిషన్ ఫర్ ఇండక్షన్ మోటార్ అంటే రోటార్ స్పీడ్ అనేది స్టేటార్ స్పీడ్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇది ఇక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఏమని అడుగుతారంటే మనకి ఈ కండిషన్ ఇచ్చింటారు అనమాట. అంటే సింక్రోనస్ స్పీడ్ కన్నా రోటార్ స్పీడ్ తక్కువ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ మిషన్ అని అడుగుతారనమాట. సో అక్కడ ఆప్షన్లో మనకి ఇండక్షన్ మోటార్, ఇండక్షన్ జనరేటర్, సింక్రోనస్ మోటార్ ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే సింక్రోనస్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో మనం దాన్ని ఇండక్షన్ మోటార్ అంటాం. సో ఈ యొక్క ఇండక్షన్ మోటార్లోనే మనకి స్లిప్ అనేది ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది. సో సింక్రోనస్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు రోటార్ స్పీడ్. సో దీన్నే మనము మ్యాగ్నెటిక్ లాకింగ్ అంటాం. ఇది మ్యాగ్నెటిక్ లాకింగ్ అనేది సింక్రోనస్ మిషన్లో జరుగుతుంది. సో ఇప్పుడు NS = NR అవ్వడం వల్ల మనకి స్లిప్ అనేది 0 అవుతుంది ఫ్రెండ్స్. స్లిప్ అంటే మనకి తెలుసు, ఏమని తెలుసు అంటే స్లిప్ అంటే NS - NR ఈజ్ ఈక్వలెంట్ టు స్లిప్ అంటాం మనం. సో ఇక్కడ ఈ 2 ఈక్వల్ అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది 0 అవుతుంది. సో సింక్రోనస్ మిషన్ అంటే ఆల్టర్నేటర్ లేదంటే జనరేటర్లో మనకి స్లిప్ అనేది ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే NR > NS అంటే ఇండక్షన్ మోటార్కి ఆపోజిట్. సో దీన్నే మనం ఏమిటంటే ఇండక్షన్ జనరేటర్. సో దీనికి స్లిప్ అనేది మనకి ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ స్లిప్ అనేది పాజిటివ్ ఉంటే ఇక్కడ స్లిప్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో దీన్ని మనం ఇండక్షన్ జనరేటర్ అంటాం. ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండక్షన్ జనరేటర్ మనం మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే సపోజ్ విండ్ టర్బైన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. విండ్ టర్బైన్స్లో మనం పవర్ని డెవలప్ చేయడానికి ఈ ఇండక్షన్ జనరేటర్ని యూజ్ చేస్తాం. సో మనం ఇండక్షన్ మోటార్ని ఇంకొక నేమ్ ఏమంటామంటే ఇండక్షన్ మోటార్ని రొటేటింగ్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ అంటాము. సో అది ఎలా అంటే ఇక్కడ ఇది ప్రైమరీ అవుతుంది, ఇక్కడ సెకండరీ అవుతుంది. సో ఇక్కడ సెకండరీ పార్ట్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే రొటేటింగ్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇండక్షన్ మోటార్ ఆపరేట్ ఓన్లీ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్స్. సో ఇండక్షన్ మోటార్ అనేది ఓన్లీ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో మాత్రమే ఆపరేట్ అవుతుంది. సో ఇది మనకు తెలుసు. సో ఇండక్షన్ మోటార్ అనేది మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది. మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అంటే మనకి స్టేటార్కి పవర్ సప్లై ఇవ్వడం వలన దానికి వచ్చిన ఫ్లక్స్ వలన ఇది మనకి పనిచేసింది. అంటే దీని నుంచి వచ్చిన ఇండక్షన్ వలన ఇది పనిచేసింది కాబట్టి ఇది అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని మనం అందుకే మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసిందని చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్స్ని మేజర్గా మనం సెంట్రిఫికల్ పంప్స్కి, కన్వేయర్ బెల్ట్స్కి, బ్లోవర్స్కి, ఫ్యాన్స్కి, లేత్ మిషన్స్లోను, అలాగే మనకి కాన్స్టెంట్ స్పీడ్తో రన్ అయ్యే మిషన్స్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ మనము స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్స్ని ప్రిఫర్ చేస్తాం. ఫ్రెండ్స్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ని హాయిట్స్, ఎలివేటర్స్, కంప్రెసర్స్,
ప్రింటింగ్ ప్రెసెస్, లార్జ్ వెంటిలేటింగ్ ఫ్యాన్స్, లిఫ్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఉన్న స్లిప్ రింగ్స్ ద్వారా మనం ఎక్స్టర్నల్గా రెసిస్టెన్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు. సో ఇలా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యాడ్ అండ్ రిమూవ్ చేయడం వల్ల దాని యొక్క స్పీడ్ని మనం వేరీ చేయొచ్చు. బట్ ఇలా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ద్వారా మనకి స్పీడ్ వేరీ చేయడం వల్ల మనకి పవర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో మనం ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మెథడ్ని ఓన్లీ టార్క్ని ఇంప్రూవ్ చేయడానికి మరియు స్టార్టింగ్ కరెంట్ని రెడ్యూస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.